లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. కానీ కొన్ని బాధలు చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. మరికొన్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అలాంటి ఒక లోతైన అర్థం ఉన్న సామెతే లేనోడు లేకేడిస్తే ఉన్నోడు అరగక ఏడ్చాడట అనేది. ఒక పేదవాడు తనకు తినడానికి తిండి లేదని, కనీస అవసరాలు తీరడం లేదని బాధపడుతూ ఉంటాడు. అది నిజమైన కష్టం. మరోవైపు ఒక ధనవంతుడు అన్నీ ఉన్నా అతిగా తిని అది అరగక కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాడు. నిజమైన కష్టాల్లో ఉన్న వారి బాధ ఒక ఎత్తైతే, అన్నీ ఉన్నవారు తమ విలాసాల వల్ల కొని తెచ్చుకున్న చిన్న చిన్న ఇబ్బందులను పెద్దవి చేసి చూపినప్పుడు ఈ సామెతను వాడతారు. లేనివాడు తన దగ్గర ఏమీ లేదని ఏడిస్తే, ఉన్నవాడు తన దగ్గర ఉన్నదాన్ని సరిగ్గా అనుభవించలేక లేదా ఇంకా కావాలని ఆశతో బాధపడడం ఈ సామెతలోని చమత్కారం. ఒకరి ఆకలి బాధ ముందు మరొకరి అజీర్తి బాధ చాలా చిన్నది అని మరియు హాస్యాస్పదమైనది అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందకపోవడం మనుషుల నైజం. అందుకే ఏదీ లేనివాడి బాధ కంటే అన్నీ ఉండి అనుభవించలేక బాధపడేవాడి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఈ సామెత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.